కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను, ఇక్కడ ఖురాన్లో ఏముంది? జోదం ఆడడం నిషిద్ధం, అది అల్లా క్షమించడం అని ఉంది. ఇంకా అది పక్కన పెడితే బైబిల్లో ఏముంది? జోదం నిషిద్ధం అనే ఉంది. యేసుక్రీస్తు అదే చెప్పి, ఇంకా భగవద్గీత ఇదిగో ఇది ఎక్కడ ఉంది? అరే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే, నాకు పవిత్ర గ్రంథాలు వేరే వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబర్ని కదా, ఇన్ఫ్లుయెన్సర్ని కదా నాకు ఇస్తారు. ఇప్పుడు ఈ ఇస్లాం మతం గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ మత గ్రంథం గొప్పది అయ్యి ఉండొచ్చు, ఎన్ని మతాల్లో గ్రంథం గొప్ప, ఇస్లాం మతం గొప్పది. కానీ ఈ మత నాయకులు ఎంత దరిద్రులు అంటే, ఆధారాలతో సహా చూపిస్తాను మీరు చూడండి. ఇస్లాం వల్ల నాశనం అయిపోయిన దేశాలు ఓన్లీ ఈ మత నాయకులు మతం, మళ్ళీ చెప్తాను, మతం గొప్పది, ఇస్లాం మతం గొప్పది, అల్లాహు అక్బర్. ఈ మత నాయకులు దరిద్రులు అంటే అంత దరిద్రులు ఇంకెక్కడ ఉండరు. మీరు చూసి సిరియా సంక నాకిపోయింది, సంపు నాశనం అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే లిబియా సర్వనాశనం, ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పారేశారు బాంబులతోని, అయిపోయింది నాశనం. ఆ అల్లాహు అక్బర్ ఎక్కడ ఉన్నారో తెలీదు, పాలస్తీనా ఎక్కడుండో తెలీదు, సర్వనాశనం చేసి ఇంకా రోజు బాంబులు. 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందామన్నా లాపెట్టాడు. మతం పేరుతో సస్తున్నారు, నిజంగాన కొట్టుకు సస్తున్నారు. మతం పాకిస్తాన్ మన అన్నదమ్ముడు విడిపోయి దరిద్రం వదిలిపోయింది, లేదుంటే ఆయన సచ్చేవాళ్ళు. ఈ ఖురాన్లో ఉన్న చెడ్డను వదిలేసి మంచిని పట్టుకొని ఈ టర్కీ ఎక్కడికో వెళ్ళింది, సౌదీ ఎక్కడికో వెళ్ళింది, ఖతార్ ఎక్కడికో వెళ్ళింది, దుబాయ్ ఇంకెక్కడికో వెళ్ళింది.